ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న నో హెల్మెట్ నో పెట్రోల్ రూల్ వల్ల హాపూర్లోని ఓ పెట్రోల్ బంక్ అంధకారంలో మునిగింది. ప్రభుత్వ రూల్ పేరు చెప్పి తన బైక్లో పెట్రోల్ పొయ్యలేదన్న కోపంతో ఓ లైన్ మ్యాన్ ఆ బంకుకు కరెంటు సరఫరాను కట్ చేశాడు. ట్రాన్స్ఫార్మర్ ఎక్కి వైర్ కట్ చేసి చక్కా వెళ్ళిపోయాడు. ఇదంతా బంకులోని సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. యూపీలోని యోగి సర్కార్ కొత్త ఏడాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ రూల్ అమలు చేస్తోంది. హెల్మెట్ పెట్టుకోకుండా వచ్చిన బైకర్కు ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్రోల్ పోయొద్దని బంకు యాజమాన్యాల్ని ఆదేశించింది. బంకుల సిబ్బంది కూడా ఈ రూల్ని ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హాపూర్లోని ఓ బంకులోకి ఓ వ్యక్తి బైక్పై వచ్చి పెట్రోల్ కొట్టాలని కోరాడు. అయితే ఆయన హెల్మెట్ ధరించకపోవడంతో ప్రభుత్వ రూల్ ప్రకారం పెట్రోల్ పొయ్యబోమని చెప్పారు. ఈ మాటలతో ఆగ్రహం చెందిన సదరు వ్యక్తి విద్యుత్ లైన్ మ్యాన్ అయిన తనకే పెట్రోల్ పొయ్యరా అంటూ బంక్ నుంచి వెళ్ళిపోయాడు. బంక్ పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఎక్కి బంకుకు విద్యుత్ సరఫరా చేసే లైన్ను తొలగించాడు. అనంతరం కిందకి దిగి బైక్పై వెళ్ళిపోయాడు. దీనిపై పెట్రోల్ బంక్ యజమాని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.